శ్రోతలాగా విని దాన్ని అంతా బాగా గ్రహించాలని సూచిస్తుంది. ఆయన పొట్ట బాణెడు పొట్టలాగా ఉంటుంది, అంటే మనం గ్రహించిందంతా తీసుకుని ఆ లోపల దాచుకోమని చెప్తుంది. ఆయనకి ఒక దంతం విరిగిపోయింది, ఒక దంతం మామూలుగా ఉంటుంది, అంటే రాగద్వేషాలకి అవి ప్రతీకలు అనమాట. రాగద్వేషాలకి అతీతంగా ఉండాలని దాన్ని సూచిస్తుంది. అలాగే వినాయకుడి నుదుటి భాగంలో విభూది ఉంటుంది, అంటే విభూది అంటే చివరికి అంతా మిగిలేది అదే అనే అర్థాన్ని సూచిస్తుంది. ఆయనకి 4 చేతులు ఉంటాయి. 4 చేతుల్లో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, అంటే మనం బంధాలన్నింటినీ తొలగించాలని దాని అర్థం. ఇంకో చేతిలో మోదకం ఉంటుంది, అంటే ఆనందమయంగా ఉండాలని సూచిస్తుంది. ఇంకొక చెయ్యి ఇలా అభయహస్తం చూపిస్తుంది, అంటే ఆయన నవ్వుకుంటే నేనున్నాను అని అభయహస్తం ఇస్తుంది అనమాట. ఇంకో చెయ్యి పాసం, అంటే ప్రేమను సూచిస్తుంది. అలాగే ఇప్పుడు మనం వినాయకుడికి మోదకాల్ని పెడతాము. మోదకాలు ఏంటంటే లోపల తీపిగా ఉంటుంది. వినాయకుడికి మోదకం అంటే చాలా ఇష్టం అని చెప్తారు. ఆ మోదక ప్రియుడు అని కూడా కొన్ని ఆధ్యాత్మిక పురాణాలలో ఆయన్ని పిలుస్తారనమాట. అందువల్ల చాలా మంది వినాయకుడికి మోదకాలు 21 పెడితే వాళ్ళు అనుకున్న కోరికలు తీరుతాయని చెప్తారు. వినాయకుడికి పెట్టే ఆ మోదకాల లోపల
ఉండేది ఆత్మ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం కోసం ఆ తీపిని చెప్తుంది. ఆ బాహ్య పొరేమో ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటానికి ఉండే దారిని చెప్తుంది. అందువల్ల చాలా మంది వినాయకుడికి 21 మోదకాలు పెట్టి పూజ చేస్తారు. అలాగే 21 పత్రాలతో కూడా ఆయన్ని పూజిస్తారు. ఇంకా తర్వాత పంచామృతాలు అంటే చాలా విశిష్ట స్థానాన్ని మన ఆధ్యాత్మికతలో చోటు చేస్తుంది. ఆ పంచామృతాలు మనం ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు తీర్థంగా ఇస్తారు, దేవుడికి పూజ చేయడానికి అభిషేకం చేయడంలో కూడా ఉపయోగిస్తారు. వాటి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మన జీర్ణశక్తి బాగా పెంపొందిస్తుంది. అందుకనే ఆ పంచామృతాలని కొంచెం వెరైటీగా ఉండాలని నేను ఇలా పంచామృతాలతో కేక్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టాను. ఇంకా అనేక రకమైన మహానైవేద్యాలు నైవేద్యంగా పెడతాము. రకాల పళ్ళు, కొబ్బరికాయ, తమలపాకు, వక్క అన్ని కూడా దేవుడికి సమర్పిస్తాము. ఈ విధంగా అనేక రకాలైన నైవేద్యాన్ని దేవుడికి పెడతారనమాట. దానిలో కొబ్బరికాయ కొట్టడంలో అర్థం ఏంటంటే కొబ్బరికాయ అహంకారాన్ని సూచిస్తుంది. దాన్ని పగలగొట్టడం వల్ల మనలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకుంటాం అనమాట. అలాగే దేవుడికి అరటిపళ్ళు నైవేద్యంగా పెడతాము. అంటే అరటికలు ఒకసారి కాసిన తర్వాత దాన్ని కోసేస్తాము. అలాగే మానవ జన్మ ఒకేసారి వస్తుంది. అలాంటి మానవ జన్మలో మనల్ని మనం ఆ దేవుడి పాదాల దగ్గర అర్పించుకోవాలి అని దాన్ని సూచిస్తుంది. అలాగే ఈ ప్రసాదాలు ఇవి మన కోరికల్ని సూచిస్తాయి అన్నమాట. ఆ వినాయకుడి దగ్గర ఉన్న ఎలుక అవన్నీ తినడానికి రెడీగా ఉంటుంది. కానీ దాన్ని మనం అదుపులో ఉంచుకుంటే అప్పుడు మనలో ఉన్న కోరికల్ని మనం అదుపులో ఉంచుకున్నట్టు అనమాట. ఈ విధంగా తెలుసుకుంటూ పోతే ఎంతో ఆత్మజ్ఞానము, ఎంతో జ్ఞానము అనేక పూజల్లో ఇమిడి ఉందన్నమాట. ఇలా మనం చేసే ప్రతి పూజలో ఏదో ఒక కొంచెం మనం తెలుసుకొని మన పిల్లలకి చెప్పటం వల్ల కొంచెం వివేకాన్ని, కొంచెం జ్ఞానాన్ని వాళ్ళకు కూడా అందించిన వాళ్ళు అవుతాం అన్నమాట. మీ అందరికీ మా అలంకారాలు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.